నమస్తే అండి. ఇవి చూసారు కదా, పూర్తిగా ఎండిపోయినాయి ఆకులు. ఇవేంటో మీరే చెప్దురు. ఇవి తయారై కూడా జనవరిలోనే పసుపచ్చగా ఆకులు పండిపోయినాయండి. అయితే ఇంకా పూర్తిగా దుంపలు బాగా తయారై మంచి వాసనవి రావాలని చెప్పి నేను ఇంకా నెల ఉంచాను. పూర్తిగా ఎండిపోయినాయి. ఇప్పుడు తవ్వుతున్నాను. ఈ తవ్వే ముందు 2 రోజుల ముందు నీళ్లు పెట్టకుండా ఉంటే మనకి తొందరగా దుంపలు ఊడిపోయి వస్తాయండి. తడి ఉంటే కొంచెం తొందరగా రావు. మట్టి కూడా ఎక్కువ అంటుకుని ఉంటుంది. ఇది చూడండి, ఒక్కొక్క దుంప తీసేస్తున్నాను. కొంత దుంపలైతే బాగానే ఊరినాయండి. మీరే చెప్పండి, బాగా ఊరాయో లేదో. అయితే ఈ మొత్తం దుంపలన్నీ తవ్వడానికి కూడా అరగంట పట్టిందండి. ఈ టబ్బు అరగంట పట్టింది. మళ్ళీ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇదైతే ఎంత బాగా ఊరిందో చూసారు కదా. అయితే దీనిలో ఒక ట్విస్ట్ ఉందండి. ఇవేంటో మీరే చెప్పుదురు. ఇవి మొత్తం ఇప్పుడే నీళ్ళలో వేసి కడిగేస్తున్నాను. నేను 2-3 కుండీల్లో పెంచానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు తవ్వి ఉంచేసాను. వీడియో మీకు చూపించట్లేదు, చాలా టైం పడుతుంది కదా. ఇవన్నీ ఇప్పుడు నీళ్ళలోనే వేసేసి కొంచెం నానితే కనుక తొందరగా మట్టి ఊడి వచ్చేస్తుంది. ఈ ఆకులతోటి కిందకి తీసుకెళ్ళిన తర్వాత శుభ్రంగా కడిగి ఆకులన్నీ కట్ చేయాలి. ఇదిగోండి, ఈ కుండీలో అయిపోయింది. ఇంకా వేరే ఈ పక్కన ఉన్నటువంటి 2 కుండీల్లో తవ్వింది కూడా దీనిలోనే వేసానండి. మొత్తం ఎంత వస్తుంది, ఇవేంటి 2 రకాలు ఉన్నాయండి వీటిలో. ట్విస్ట్ ఏంటి, ఇప్పుడు మీరు కిందకి వెళ్ళిన తర్వాత నేను అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఎక్కువ టైం ఏం పట్టదులేండి, చూడండి, ఒక 2 నిమిషాలు అంతే. ఇంకా అయిపోయిందండి ఇక్కడ తీయటం. ఇదైతే బకెట్ నిండా వచ్చినాయండి మొత్తానికి పని అయితే అయిపోయింది. 8 నెలల నుంచి ఎదురు చూసానండి. లాస్ట్ ఏప్రిల్లో పెట్టాను, జనవరిలో రెడీ అయినాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో నేను తీసాను అనమాట. చూడండి, ఇవి నర్సరీ మేళాలో 4 దుంపలు తీసుకొచ్చి నేను పెట్టానండి. ఇవి 4 దుంపలు అంటే ఆ దుంపలు ముక్కలుగా కట్ చేసి పెట్టాను. చూడండి ఎంత బరువు ఉంది. కిందకి వెళ్ళిపోయి ఇక నీళ్ళతో కడుగుతున్నాను. ఇవ్వండి, నీళ్లు పైనవి మట్టిపోయి నీట్గా ఉన్నట్టు ఉన్నాయి కదండి. ఇంకా అడుగున చాలా దుంపలకు మట్టి బాగా ఉందండి. ఇవి కరగడానికే ఒక అరగంట సేపు పడుతుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా పసుపు బాగా పెంచాను. ఇప్పుడు ఇదేంటో కూడా చూడండి, మొత్తం శుభ్రంగా కడిగేస్తున్నానండి మొత్తం. ఇవ్వండి, కడిగి ఇంకో బకెట్లో వేసాను. ఎంత మట్టి ఉందండి, ఎంత మట్టి ఉంది. ఎందుకంటే ఆ దుంపల మధ్యలో ఇరుక్కుంటుంది కదా మట్టి. ఎక్కువసేపు నానితేనే కుళ్ళిపోతాయండి. అందుకని చెప్పి ఒక 5 నిమిషాలు నానబెట్టేసి ఇస్తున్నాను. గాలి దుంపలు కూడా ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఈ ఆకులన్నీ కట్ చేశానండి. ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది. తర్వాత వీటిని నీళ్ళు వంపేసి ఇదిగోండి పసుపు వచ్చింది చూడండి, అంతే వచ్చింది. నేను మొత్తం పసుపు అనుకున్నానండి, కానీ నర్సరీ మేళాలో కొన్న దుంపలు అవి పసుపు కాదని. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీరే చెప్తారు. ఇవి ఆరబోసానండి. ముందు ఎండిన తర్వాత అప్పుడు ఈ వేర్లన్నీ కట్ చేస్తాను. ఎందుకంటే చాలాసేపు నీళ్ళల్లో కొంచెంసేపు నాన్నే కదా, నిల్వ ఉండవు ఇట్లా ఎండబెట్టకపోతే. కొంచెం ఎండలో కొంతసేపు గంట పెట్టి తర్వాత తేమ పోయిన తర్వాత ఈ వేర్లన్నీ కట్ చేసి ఇప్పుడే చూస్తున్నారు. ఇవ్వండి, ఇంత వచ్చాయండి. మీకు ఇవి ఎలా కనిపిస్తున్నాయండి, పసుపులా కనిపిస్తున్నాయా? నేను ఎంతో ఆత్రంగా పసుపు అనుకుని చేశానండి, కానీ ఇవి ఎండబెట్టి వేర్లని కట్ చేసిన చూసారు కదా. ఈ బ్లూ దానిలో ఉన్నవి 3.5 కిలోల మామిడల్లం వచ్చిందండి. ఇవైతే నేను తక్కువే వాడటం, పసుపు అనుకున్నాను. అవతల పసుపు వచ్చిందండి 1 కేజీ. మీకు నచ్చితే మీరు పెంచుకోండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.